నమస్తే. వెల్కమ్ టు పొలిటెక్ మీడియా. నేను మీ అనుష. తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన 'శివ' చిత్రం మళ్ళీ మన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్‌జీవి గారి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున గారు, అమల గారు నటించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది. ఆ రోజుల్లో ఈ సినిమా అనేది ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. కాలేజ్ కాన్సెప్ట్ తోటి యాక్షన్ డ్రామా, అలాగే నాగార్జున గారు ఆ సైకిల్ చైన్ పట్టుకొని పోరాడే సీన్‌లు మాత్రం నిజంగా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు అనేది క్రియేట్ చేసిన సినిమా 'శివ' అని చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ సినిమా పూర్తయి 35 ఏళ్ళు అయిపోతుంది. రీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సో, ఈ రీ రిలీజ్ గురించి ఎప్పుడు, ఏంటి, అలాగే టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనే పుకారు గురించి కూడా మాట్లాడదాం. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ పర్సన్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వల్లి గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. హలో శ్రీనివాస్ గారు, హాయ్. నమస్తే. హాయ్. నమస్తే. సార్ చెప్పండి సార్. 'శివ' మూవీ అనేది ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. అవును. అప్పట్లో ఆర్‌జేవి గారి డైరెక్షన్ అంటే జనాలు ఎస్పెషల్లీ యూత్‌కైతే పిచ్చి సార్. ఆ సినిమా క్రెడిట్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేవు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ముఖ్యంగా మనం 1989 గురించి మాట్లాడుకోవాలంటే, ఆ టైంలో, ఆ పీరియడ్‌లో ఎలా ఉండేదంటే ఆహ్, ఎ 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' గారు లాంటి సీనియర్ నటులు ఉండే టైంలో ఫైట్స్ గానియండి, ఆ డైలాగ్స్ కానియండి, డ్రామా ఎక్కువుండేది. ఫైట్స్ అంటే ఎట్లుందంటే అడిషు, అడిషు అటువంటి సౌండ్స్ ఎఫెక్ట్స్ తోటి వచ్చేదనమాట. అంటే ఆ యూత్ పెద్దగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మనకి హాలీవుడ్ మూవీస్ అనేవి మన దగ్గర రావడం మొదలయ్యాయి. డబ్బింగ్‌తో కానియండి, ఆ సినిమాల మీద క్రేజ్ ఎక్కువుండేది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్‌లో ఎక్కువగా యూత్ ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి ఇష్టపడేవాళ్ళు. అప్పుడే ట్రెండ్ స్టార్ట్ అవుతున్న టైం అనమాట. ఆ టైంలో 'ఆర్‌జీవి శివ' అనేది సినిమా రిలీజ్ అయినప్పుడు ఒరిజినల్‌గా సౌండ్స్ అనమాట. కొడితే ఎటువంటి సౌండ్, రాడ్ బెడ్ కొడితే రాడ్ బెట్టినటువంటి సౌండ్ వచ్చేటట్టే సౌండ్‌ని, అంటే అంత మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇళయరాజా గారి అద్భుతమైన మ్యూజిక్, అసలు ఆ సినిమా చూస్తే మైండ్ పిచ్చోలయిపోయారన్నమాట. ఏంటి సినిమా ఇట్లా ఉంటదా అని. అంత నేచురల్‌గా అన్నమాట. ఎక్కడ మేకప్ ఏసినట్టు కనిపించదు. ఓకే. మేకప్ ఏసారంటే నమ్మరు, అంత నేచురల్‌గా ఉంటదన్నమాట. దాంట్లో ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ కూడా చాలా నేచురల్‌గా. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగింది కథ అంటే, హైదరాబాద్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడేటువంటి రౌడీలని పెట్టారు. హ్మ్. సో, ఓహ్ మై గాడ్! దాంతోటేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయిపోయారు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఆ టైంలో 80స్, 90స్‌లో కాలేజీ పాలిటిక్స్ అనేది చాలా ఉధృతంగా ఉండేవి. ఓకే. రకరకాల పార్టీలు, పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి పార్టీలు, ఏబీవీపీ ఇలాంటి పార్టీలు క్యాంపస్‌లో గూడా, ముఖ్యంగా హ్మ్. మన ఉస్మానియా క్యాంపస్ దగ్గర నుంచి మొదలుపెడితే చిన్న చిన్న ఊర్లలో ఉండే జూనియర్ కాలేజీ వరకు కూడా కాలేజీ పాలిటిక్స్ బాగా ఎక్కువగా ఉండేవి. ఓకే. కాలేజీ ఎలక్షన్స్, ఇవన్నీ ఈ యొక్క నేనిప్పుడు ఏవైతే చెప్పానో అన్ని విషయాల్ని కూడా ఆ సినిమాలో ఉంచటం. ఓకే. స్ట్రీట్ ఫైట్స్ జరుగుతా ఉండేయి. హ్మ్. కాలేజీ ఫైట్స్ జరుగుతా ఉండేయి. ఇవన్నీ కలిపి ఆ సినిమాలో పెట్టడం అద్భుతమైనటువంటి కథ. అంటే ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్ గూడా, కాలేజీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ గూడా తన్ని తాను ఐడెంటిఫై చేసుకునే విధంగా, అరే! మన కాలేజీలో గూడా ఇలానే ఉంటదిరా. ఓకే. మన కాలేజీలో టీచర్‌లు గూడా ఇదే విధంగా కామెంట్ చేస్తాము. ఇదొక రౌడీ బ్యాచ్ ఇలానే ఉంటుంది. సైకిల్ స్టాండ్ హ్మ్. ఫైటింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఓకే. అంటే ఇది రియల్ స్టోరీ అంటారా? ఆర్‌జేవి గారిదే? రియల్ స్టోరీ గాదు. అప్పుడు ఆయన సిద్ధార్థ కాలేజీ విజయవాడలో చదువుకున్నాడు. హ్మ్. ఆ చదువుకునే టైంలో విజయవాడ అంటేనే ఒక రౌడీలకి అడ్డాలా ఉండేది. అవును. టోటల్‌గా మనం అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో, అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర, భవానీపురం తెలంగాణ, గావచ్చు. అవన్నీ కూడా కాలేజెస్‌లో గాని, బయట కానియండి, అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి టైంలో హ్మ్. హ్మ్. రాజకీయ హత్యలు గానియండి, స్టూడెంట్ పాలిటిక్స్ ఎక్కువుండయి. స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని స్టూడెంట్స్‌ని రాజకీయాల నాయకులు ఏ విధంగా వాడుకుంటారు, ఇవన్నీ కూడా అప్పుడు ఉండేయి. అవన్నీ యెస్. సంఘటనలు కూడా తీసుకున్నాడాయన. ఓకే. సో, దాంతోటి అసలు ఒక మానియా అంటారు, మానియా లాగా అయిందనమాట హ్మ్. 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 జనాల్లో. ఓకే. దాంట్లో ముఖ్యంగా 'శివ' అనే సినిమా, ముఖ్యంగా మీరు పోస్టర్ చూసుంటే, పోస్టర్ స్టార్టింగ్ ఇలా చెయ్యి పట్టుకొని చైన్ ఎలాడుతా ఉంటది. ఆ! అది పోస్టర్ అంతే. దాంట్లోనే 'శివ' అని వస్తది. 'శివ' అనే పేరులోనే నాగార్జున ఫేస్ ఉంటది. ఓకే. టోటల్ బ్లాక్ పోస్టరు. హ్మ్. ఓన్లీ పిడికిలి, చైన్ అంతే. ఆ పోస్టర్ డిజైనింగ్ గూడా చూడండి సార్ ఆ! ఎంత యూనిక్‌గా ఈ యాహ్! జనరేషన్‌కి యాప్ట్ అయ్యేలాగా. అవునవును. అసలు చెప్తున్నా, అది చూసి ఆళ్ళు అన్నప్పుడు ఒకప్పుడు ఆ టైంలో పోస్టర్ అంటే ఎలా ఉండేదంటే, సినిమాలో ఉండేవాళ్ళు కనీసం 10-15 మంది ఆర్టిస్టులు పోస్టర్ మీద కనిపిస్తా ఉండేవాళ్ళు. ఓకే. అన్నపూర్ణ, సూర్యకాంతం, హ్మ్. హ్మ్. వాళ్ళతో సహా హీరోయిన్ చెల్లెలు, హీరో తమ్ముడు, అన్నయ్య, పోలీసు అందరిని చూపించి, ఇంతమంది సినిమాలో ఉన్నారు రండి అని పోస్టర్ ఏసేవాళ్ళు. అవునవును. అలాంటి సమయంలో కనీసం హీరోది కూడా సరిగ్గా చూపియకుండా ఫోటో. 'శివ' అనే టైటిల్‌లో మాత్రమే నాగార్జున ఫేస్ ఉంటది. చెయ్యి, చైను, శివ బ్లాక్ పోస్టర్ మీద
అదొకటే అంతే. 'శివ' మూవీ గురించి మనం మాట్లాడుకుంటే 'నాగార్జున' గారు ఆ సైకిల్ చైన్ పట్టుకొని ఆ పోరాడే సన్నివేశాలుంటాయి కదా సార్! అవును. అది ఆ రోజుల్లో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసి నిజంగా మీరన్నట్టు మానియా క్రియేట్ చేసిందేమో యెస్. సార్. యెస్. యెస్. సో, ఇట్ కైండ్ ఆఫ్ ఈ టైంలో యాంక్సైటీ ఇటువంటి అడిక్షన్స్ అంటాం గదా! అవును. సో, ఆ టైమ్ ఆఫ్ అడిక్షన్ అలా అంతా క్రియేట్ చేయడానికి అంత ఇంపాక్ట్ ఏ విధంగా వచ్చింది సార్ అంటే అసలు? హాలీవుడ్ సినిమాల యొక్క ప్రభావం 'ఆర్‌జీవి' మీద చాలా ఉంది. ఆయన కూడా హ్మ్. చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. ఆయనకి పంజాగుట్ట ఏరియాలో క్యాసెట్ సెంటర్ ఉండేది. ఓకే. అంటే క్యాసెట్స్ రెంట్‌కియటం. హ్మ్. డైలీ రూ. 25 రూ. 100 రూ. 150 డిపాజిట్ పెడితే రూ. 25 రెంట్ పర్ 24 అవర్స్ ఉండేది. అంటే సినిమాల్లోకి రాకముందా? సినిమాలో రాకముందు 'ఆర్‌జీవి' ఒక ఆడియో లైబ్రరీని నడిపించాడు. ఓహ్! ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్స్ ఏ విధంగా అయితే ఉండేయో, అవునవును. ఒకప్పుడు అట్లా ఉండేయన్నమాట. సీడీ సెంటర్స్‌లో సీడీ సెంటర్ కంటే ముందు హుహు. వీహెచ్ఎస్ క్యాసెట్స్ ఉండేయి. ఓకే. ఆ క్యాసెట్స్‌ని అద్దెకిచ్చేవాడన్నమాట. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌లో సౌండ్ ఇంజినీర్. హ్మ్. ఆయన సౌండ్ ఇంజినీర్ కావటం వల్ల ఏమో ఈయనకి సౌండ్ మీద చాలా నాలెడ్జ్ ఉందన్నమాట. సౌండు, షాట్సు, హాలీవుడ్‌లో కెమెరా యాంగిల్స్ ఏ విధంగా పెడతారు. ఒకప్పుడు అసలు అటువంటి రష్యన్ యాంగిల్స్‌లో పెట్టి షాట్స్ తీయటం అనేది కొద్దిగా ఎవరు వాడేవాళ్ళు కాదు. ఓకే. ఇంకోటి కెమెరాలో గూడా హ్మ్. స్టడీ క్యామ్ కెమెరా అనేది ఒకటి వాడాలి అని, వాడొచ్చనేది ఆహ్, మన ఇండస్ట్రీకి తెలియజేసింది మాత్రం ఒక విధంగా 'ఆర్‌జీవి' అని చెప్పొచ్చు. అంటే స్టడీ కామ్ 'శివ' కెమెరా సినిమా అంటే తర్వాతనా సార్? 'శివ' ఓకే. టైమ్‌లో ఎక్కువ వాడారు. ఓకే. 'శివ' ఏంటంటే అది బాడీకి అటాచ్ చేసిన కెమెరాని హ్మ్. మనిషి ఇప్పుడు మీరు ఉరుకుతుంటే మీ వెనకాల కెమెరామాన్ ఉరుకుతా ఉంటాడనమాట. హుహు. సో, కెమెరా క్యాప్చర్ చేస్తదది. దాన్ని ఓకే. స్టడీ కామ్ కెమెరా అంటారు. హ్మ్. స్టడీ కామ్ కెమెరా షాట్స్ అనేవి అద్భుతంగా అనమాట అసలు. సిటీ బస్సులో వెళ్తూ అతను ఒకసారి దిగి ఫైట్ ఒకటుంటది. హ్మ్. సిటీ బస్ వెళ్తా ఉంటది. సిటీ బస్ వెనకాల ఉరికేది మొత్తం గూడా అట్లే ఉంటాయి షాట్స్. ఓకే. ఇంకోటి గల్లీలో వెళ్ళేది. చిన్న చిన్న గల్లీలో వెళ్తూ ఫైట్ ఉంటది. ఆ! దాంట్లో గూడా వెళ్ళే ముందు వాళ్ళు వెళ్తుంటారు. వెనకాల కెమెరామాన్ వెళ్తా ఉంటాడు కెమెరా పట్టుకొని. చాలా నేచురల్‌గా ఉంటాయి చాలా షార్ట్స్. నేచురల్‌గా హ్మ్. ఉంటాయన్నమాట. ఈ షాట్స్ అన్నీ గూడా ఆ యొక్క ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ మర్డర్ సీన్స్ గానియండి. హ్మ్. ఇంకోటేంటంటే అప్పుడు హీరో అనగానే ఫస్ట్ ఓపెన్ చేయగానే హీరో కాల్లో, చేతిలో చూపించుకుంటూ హీరోని ఎలివేషన్‌లో చూపించడం అనే ట్రెండ్ అనేది ఉండేది ఆ టైంలో. అవును. దీంట్లో సినిమా ఓపెనింగ్ కాలేజీ ముందు ఒక రౌడీ హ్మ్. వెయిట్ చేస్తా ఉంటాడు. సిగరెట్ దాక్కుంటూ వెయిట్ చేస్తుంటాడు. ఒకతను దాంట్లోంచి వస్తాడు. కూర్చొని అతన్ని చంపేస్తారు. హ్మ్. అది ఫస్ట్ సీను. ఓకే. తర్వాత చాలా సింపుల్‌గా నోట్‌బుక్ పట్టుకొని నాగార్జున వస్తా ఉంటాడు. హ్మ్. అలా ఎవరో కామన్ మ్యాన్ లాగా. ఓకే. అతను వస్తాడు కాలేజీలో గొడవలు అయితా ఉంటాయి. కామ్‌గా చూస్తా ఉంటాడు. ఒక హ్మ్. ఫైట్ అవుతది. ఏం మా కామ్‌గా ఉంటాడు. ఓసారి హ్మ్. గుద్దుకుంటాడు. ఆయన్ని పట్టించుకోడు. ర్యాగింగ్ చేసినా పట్టించుకోడు. హ్మ్. తర్వాత ఒక అమాయకుడిని కొడుతుంటే అప్పుడు అతన్ని నెట్టేసి చైన్ తీస్తాడు. అంటే నాగార్జున కొడుతుంటాడు. ఏంట్రా? ఏంటి అని చెప్పి చూస్తున్నావు ఏంట్రా అని నెడుతుంటాడు. హ్మ్. నెట్టినవాడు పడిపోయి ఒక సైకిల్ దగ్గర పడతాడు. సైకిల్ ఓకే. దగ్గర పడగానే ఎమ్మటే సైకిల్ చైన్ తీస్తాడన్నమాట. చేసి ఫస్ట్ ఫైట్ అది. ఓకే. దాంతో ఏంటి ఫైట్ ఇలా కూడా చేయొచ్చా? ఓకే. ప్రతివోడు సైకిల్ చైన్ పట్టుకొని తిరిగేవాళ్ళు ఆ టైంలో. మా హ్మ్. మా హ్మ్. కాలేజీ టైంలో ఆహా! బెల్ట్ తీసేసి సైకిల్ చైన్ పెట్టుకునేవాళ్ళు. ఓకే. అదొక ట్రెండ్ ఆ! అన్నమాట. ట్రెండ్. నిజంగా కొడదామంటే మేము కూడా ట్రై చేసేవాళ్ళం చేద్దామని. కొడితే మాకే దెబ్బ తగిలేది. ఆహా! అందులో వాడిందేమో ప్లాస్టిక్ చైన్ అది. హ్మ్. మేము నిజంగా సైకిల్ చైన్ వాడేవాళ్ళం. ఓకే. దానికి చిన్న బక్కెలు పెట్టేసి ఇట్లా హ్మ్. పాయింట్ పెట్టేసుకొని గొడవ అయితే తీసి కొడదామని. ఇలా కొడుతుంటే అదొచ్చి మాకే తగిలేది. అదొక మేనరిజం అన్నమాట మీకు సో, అప్పట్లో. సో అది. తర్వాత ఒక ఆ! ఇంటర్వ్యూలో నాగార్జున అప్పుడు చెప్పాడు. "మీరు ఇట్లాంటియేం ట్రై చేయబాకండి" అని చెప్పేసి లైవ్‌లో ఆ చైన్ చూపించాడు. "ఇది ప్లాస్టిక్ చైన్ ఇది చూడండి తగలదు ఇట్లా" అని చెప్పి ఆయన కొట్టుకొని చూపించాడు లైవ్‌లో. ఓకే. అంటే ఓకే. అంతగనం జనాలు ఓన్ చేసుకొని చైన్‌లు హ్మ్. పట్టుకొని తిరిగాడు. "అలా మీరు తిరగబాకండి ఇది ప్లాస్టిక్ చైను నేను వాడింది" అని చెప్పేసి టీవీలో చూపించాడు ఆ చైన్. ఓకే. అంత ఆ! నేచురల్‌గా తీశారన్నమాట యాహ్! టేకింగ్ అయితే. యాహ్! ఏదేమైనా గూడా అసలు అప్పుడు ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో 'అర్జున్ రెడ్డి' గురించి అనుకుంటున్నాం గదా! అవును. అవును. ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని. ఎగ్జాక్ట్‌లీ. సో, అప్పట్లో 'శివ'. హ్మ్. 'శివ' కంటే ఖచ్చితంగా 'శివ' కంటే ముందు, 'శివ' కంటే తర్వాత సినిమా గురించి చెప్పుకోవచ్చు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. యాహ్! 'శివ' కంటే బిఫోర్ 'శివ' అండ్ ఆఫ్టర్ 'శివ'. యాహ్! సో, కెమెరా విషయంలో కావచ్చు, అలాగే టేకింగ్‌లో కావచ్చు, డైరెక్షన్‌లో కావచ్చు, మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేచురాలిటీకి దగ్గరగా హ్మ్. అంతకుముందేమో నేచురాలిటీ లేకుండా సినిమాటిక్‌గా, డ్రామాటిక్‌గా ఉండేటువంటి సినిమాని నేచురల్ సౌండ్ గానియండి, పెర్ఫార్మన్స్ కానియండి, కాస్ట్యూమ్స్ కానియండి, హ్మ్. లొకేషన్స్ కానియండి హ్మ్. అన్నీ కూడా. ఒకప్పుడు మొత్తం సెట్‌లలో నుంచి సెట్స్ వేస్తూ, అవును. ఊరు సెట్టు, టెంపుల్ సెట్, ఎవ్రీథింగ్ సెట్‌లు వేసేటువంటి పరిస్థితి నుంచి నేచురల్ లొకేషన్స్ హైదరాబాద్ కీస్ హై స్కూల్‌లో షూటింగ్ జరిగింది. ఓకే. ఆ కాలేజీ సన్నివేశాలు మొత్తం కూడా సికింద్రాబాద్ కీస్ హై స్కూల్‌లో. ఓహో! అది ఓకే. హై స్కూల్ అది. ఓకే. ఆ ఓకే. స్కూల్‌ని కాలేజీ లాగా చూపిస్తూ హ్మ్. కాలేజీ సన్నివేశాలు మొత్తం అక్కడ తీశారన్నమాట. సో, ఓకే. నేచురల్ లొకేషన్స్‌లో నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ గానియండి, ఫైట్స్ గానియండి, హ్మ్. ఎవ్రీథింగ్ కొడితే కొట్టినట్టే ఉంటదన్నమాట. హుహు. సో, అంత అద్భుతంగా చేశారు. 'శివతో' పాటు ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటది. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా కొత్త వాళ్ళని తీసుకుంటాడు. హుహు. ఒక ఇమేజ్ అనేది ఉండేటి వాళ్ళు వద్దు అన్నట్టుగా ఫ్రెండ్స్ లాగా చాలా అద్భుతంగా తీశారు. నిజానికి
ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా దాన్ని ఇష్టపడేటువంటి అవకాశం ఉంది. హ్మ్. హై క్వాలిటీ తోటి, హై సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మళ్ళీ రిలీజ్ కాబోతుంది సినిమా. ఓకే. ఇప్పటికి మీరు చూడండి 'ఆర్‌జీబీ' 89లో ఫస్ట్ సినిమా తీశారు. ఇప్పుడు యెస్. రీసెంట్‌గా తీసింది 2025లో 'శారీ' మూవీ తీశారు. అవును. అయితే 2006 నుంచి దాదాపు మనం 'శివ' మళ్ళీ సేమ్ అదే పేరుతో 2006లో ఒక సినిమా చేశారు ఓకే. ఆయన 'శివ' అని. అది డిజాస్టర్ అయింది. దాదాపుగా మీకు వరుసగా చూస్తే మీరు 'శివ', 'రాత్రి', 'క్షణక్షణం', 'అంతం', 'గోవిందా గోవిందా', 'గాయం' మాస్టర్ పీస్ అవన్నీ. అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ! దాని తర్వాత కొంత 'మనీ' తర్వాత హిందీలోకి వెళ్లి 'రంగీలా' హ్మ్. 'రంగీలా' సినిమాల నుంచి మొదలుపెడితే హిందీలో అద్భుతంగా సినిమాలు పెర్ఫార్మ్ చేశాయి. సో, తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టుంటే 'ఆర్‌జీవి' ఏదో ఆ! ఒక కొద్దిగా తేడాగా మాట్లాడతాడు. తేడా, ఒక ఆహ్, కమెడియన్ లాగా ఆయన సమ్. సినిమాలు పెద్ద డిజాస్టర్ సినిమాలు హ్మ్. సక్సెస్ అవ్వనేటువంటివి ఉన్నాయి. అయినా కూడా లాస్ట్ మనం 10, 15 సంవత్సరాలు చూస్తుంటే సరైన హిట్ లేదు ఆయనకి. అవును. వై అయి సార్? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు? అయినా కూడా ఇంకా ఆయన సినిమాలు చూస్తున్నారు జనాలు. ఆయనకి ఇంకా మార్కెట్ ఉంది. ఆయనకి అవును. ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చాలా మంది ఫాన్స్ ఉంటారు యాహ్! సార్ అసలు. అంటే ఆయన మరి సరిగా మనసు పెడితే అద్భుతంగా చేయగలడు గానీ, ఆయనకి అవసరం లేదనుకుంటున్నాడేమో. చాలామంది ఆయనకున్నటువంటి ఫ్రెండ్స్, ఆయనకున్నటువంటి శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ గూడా ఒకప్పుడు 'ఆర్‌జీవి' మళ్ళీ వచ్చి మంచి సినిమాలు చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. హ్మ్. మరి ఆయన ఏమనుకుంటున్నారో తెలీదు గానీ, అటువంటి నేనొక సినిమా అభిమానిగా నేను గూడా కోరుకుంటాను 'ఆర్‌జీవి' గారిని. 'ఆర్‌జీవి' గారు మంచి సినిమాలు చేసి ఆయనకు ఇంటెలెక్చువల్ పర్సన్ అండి ఆయన. డౌట్ అవును. లేదు ఆ విషయంలో. ఆయనేంటంటే నేను పెద్దగా కష్టపడకపోయినా నాకు డబ్బులొస్తున్నాయి గదా! కష్టపడి, టైం కేటాయించి, మైండ్ పెట్టి, స్క్రిప్ట్ రాసి, హ్మ్. స్క్రీన్ ప్లే రాసుకొని, సినిమాలు చేయాల్సిన అవసరం నాకేంటి అనుకుంటున్నాడేమో గానీ, హ్మ్. ఆయన చేయాలనుకుంటే మాత్రం అద్భుతమైన సినిమాలు చేయగలుగుతారు. అందులో థాట్ డౌట్ లేదు. ప్రాసెస్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది ఆయనది. చాలా, 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 హ్మ్. చాలా అడ్వాన్స్‌గా ఉంటాడాయన. హ్మ్. చాలా మంది ఒకప్పుడు మనం 'ఉపేంద్ర' చూసాం. కన్నడలో ఆహా! 'ఉపేంద్ర', అవును. 'ఓంకారం', 'ఉపేంద్ర ఏ' అలాంటి సినిమాలు కొన్ని చేశాడాయన. అవి చూసినప్పుడు మనం అనుకునేవాళ్ళం అరే! చాలా మంది అనుకుంటాం. మనం అలా ఆలోచించాలి, అలా జీవించాలి అనుకుంటాం గానీ, నిజంగా ప్రాక్టికల్‌గా అలా చేయలేం అలా. అవును ఆ సార్. విధంగా మనం చేయలేము. 'ఆర్‌జీవి' చేసి చూపిస్తున్నాడు. హ్మ్. వీడు మొగాడురా బుజ్జి అని చాలా మంది అనుకుంటారు. అంతే. ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. యాహ్! ఎస్పెషల్లీ కొంతమంది అవును. యంగ్ యూత్ అయితే ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. అవును. అయితే సార్ ఇప్పుడు ఈ నవంబర్ 14కి రిలీజ్ కాబోతుంది. ఇంకోటేంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము అని అంటున్నారు. ఇది నిజంగా సాధ్యమవుతుందా మీ మాటల్లో? అది యాక్చువల్‌గా థాట్ అయితే మంచి థాటే. వాస్తవంగా అయితే సినిమా ప్రొడ్యూసర్‌లు ఎవరైతే దీన్ని రిలీజ్ చేస్తున్నారో దానికి హ్మ్. సంబంధించిన వాళ్ళైతే అధికారికంగా ప్రకటించలేదు. ఓకే. అదొక ఆలోచన అయితే ఉండొచ్చు. ఎందుకంటే 'నాగార్జున 100వ సినిమా' గూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. హ్మ్. సో, ఆయనకొక పబ్లిసిటీ లాగా జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతోటి అటువంటిదేమైనా చేసే అవకాశం అయితే ఉంది. అది గూడా కంటిన్యూ‌గా ఎదురు డబ్బులు పెట్టి ఫ్రీగా సినిమా చూపించే పరిస్థితి లేదు. హ్మ్. అదొక ప్రమోషనల్ యాక్టివిటీ లాగా వన్ డేనా, వన్ షోనా అనేది తెలీదు గానీ, ఏదేమైనా గూడా ఇది ఇప్పటివరకు పుకార్లనే అనుకోవచ్చు. ఓకే. వాస్తవానికి ఇటువంటిది అధికారికంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ నుంచి రాలేదు. ఇంకోటేంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గూడా అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జున అని. హ్మ్. హ్మ్. ఆయనే యార్లగడ్డ సురేంద్ర, వెంకట్ అక్కినేని వెంకట్. దీనికి ప్రొడ్యూసర్లు. హ్మ్. వెంకట్ అక్కినేని నాగార్జున బ్రదరు. అవును. యార్లగడ్డ సురేంద్ర అంటే నాగార్జున వాళ్ళ బావగారు. హ్మ్. ఆ సినిమాని చేస్తే చేయొచ్చు గూడా. కానీ ఓకే. అధికారికంగా ఇప్పుడైతే అనౌన్స్‌మెంట్ జరగలేదు. బయట ఓకే. సోషల్ సో, మీడియాలో సోషల్ మీడియాలో యాహ్! నడుస్తున్న ఒక ఫేక్ న్యూస్ అని జెప్పుకోవచ్చు. అంతే. అంతే. ఓకే. ఫేక్ గూడా కాదు. ఇంకా కన్ఫర్మ్‌గా న్యూసు. అవును. అవును. ఒక్కొక్కరు దాన్నేమంటారు గాసిప్. గాసిప్. గాసిప్ లాగా అనుకోవచ్చు. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. నిజంగా 'శివ' మూవీ అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పటి యూత్‌లో ఉన్న మైండ్‌సెట్‌ని కూడా మార్చింది. సినిమా టేకింగ్ కూడా ఇలా ఉండాలి అని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మా జనరేషన్ కూడా లిటరల్లీ వెయిట్ చేస్తున్నాం కూడా రిలీజ్‌కి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మనమైతే మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు చెప్పామని నేనైతే అనుకుంటున్నాను. థాంక్ యూ సార్. వన్స్ అగైన్ నమస్తే. థాంక్ యూ. నమస్తే.